హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతు బంధు సాయాన్ని అందిస్తుంది. ఇక ఇప్పటి వరకు కూడా మనకు రైతు బంధు సాయం కింద మనకు ఈ రోజు నుంచి 2 ఎకరాల వరకు డబ్బులు జమ చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు. ఇక ముందుగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు పడుతున్నాయి, ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి డబ్బులు జమ చేస్తారనే వివరాలు ఇప్పుడే మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. వీడియోను లైక్ చేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతు బంధు సాయాన్ని అయితే అందిస్తుంది. ఇక నిన్న మంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ రైతులకు ఇప్పటి వరకు కూడా మనకు రైతు బంధుకు సంబంధించి 1 ఎకరం లోపు వరకు పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేస్తాం. ఇక ఈ రోజు నుంచి 2 ఎకరాల వరకు డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు ఫ్రీ నోటిఫికేషన్తో కూడా చూపిస్తానంటే మనకు ప్రూఫ్తో కూడా చూపిస్తాను. ఇక్కడ చూస్తే రైతు బంధు డబ్బులు జమపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఎకరం లోపు భూమి గల రైతులకు రైతు బంధు సాయం పూర్తి స్థాయిలో జమ చేస్తాం. ఇక 2 ఎకరాల లోపు వారికి అందిస్తాం. రైతు బంధు కోసం రోజువారీగా నిధులు విడుదల చేస్తున్నాం. విడతల వారీగా రైతులందరికీ కూడా జమ చేస్తామని కీలక ప్రకటన అయితే చేశారు. ఇక ప్రభుత్వం చెప్పినట్లు ఏంటంటే మనకు 40% మందికి కేవలం 1 ఎకరం లోపు భూమి కలిగి ఉన్న వారికి మాత్రమే రైతు బంధు సాయాన్ని అయితే అందించాం. ఇక ఈ రోజు నుంచి కూడా 2 ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తామని కూడా మన డిప్యూటీ సీఎం మంత్రి బట్టి విక్రమార్క గారు అయితే తెలియజేశారనమాట. కాబట్టి ఈ రోజు నుంచి రైతులకు 2 ఎకరాల వారికి 10,000 రూపాయలు అయితే జమ అవుతుంది. ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అంటూ చెక్ చేసుకోండి.